నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ర్యాలీలో జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు జిల్లా అధికారుల పిలుపు. మైత్రి మూవీస్ పతాకంపై తీసిన 8 వసంతాలు సినిమాను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిషేధించాలి. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి డిమాండ్. విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలబడిన కూటమి ప్రభుత్వం. బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల చెక్కును అందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డిలు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన సర్కిళ్ల మీదుగా సాగుతూ ఏడుగుట్ల కూడలి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోందన్నారు. డ్రగ్స్ అనే మహమ్మారిని మొక్కగా ఉన్నప్పుడే తుంచివేసే ఉద్దేశంతో విద్యార్థులకు, యువకులకు అవగాహన కల్పించి డ్రగ్స్ బారిన పడకుండా చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు, యువతకు సుషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల సమాజానికి, మన భవిష్యత్తు తరాల వారికి, విద్యార్థులకు ఎంతో ప్రమాదకరమో తెలియజేశామన్నారు. మాదక ద్రవ్యాలు కనపడకుండా మన చుట్టూ చేరి మన కుటుంబాన్ని, మన భవిష్యత్తును నాశనం చేస్తున్న విషయాన్ని తెలుసుకొని ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, విద్యార్థులు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, సామాజిక, ఆర్థిక నష్టాలను జిల్లా ఈరోజు జూన్ 26వ తేదీ నషాముక్త అభియాన్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో, ప్రతి ఒక్క జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఈరోజు చేస్తున్నాం, ప్రతి ఒక్క ఊర్లో చేస్తున్నాము. ఈరోజు గత ప్రభుత్వం యొక్క 5 సంవత్సరాల పొరపాటు వల్ల, వాళ్ళ తప్పిదాల వల్ల సమాజం చాలా చెడిపోయింది. యువతను పెడదారి పట్టించినారు. యువతకి ఉపాధి గురించి ఆలోచించుకోకుండా వాళ్ళకి డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాల యొక్క వినియోగాన్ని వాళ్ళు ఏ విధమైన కంట్రోల్ చేయకుండా విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఈరోజు సమాజం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది. ముఖ్యంగా తల్లులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పాత్రికేయులకు తెలుసు. ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసము, అలాగనే వాటి కంట్రోల్ చేయడం కోసము ఇక్కడ పనిచేసిన, కడపలో పనిచేసిన 3 ఎస్పీల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 3తో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క అవకాశం వచ్చినప్పుడు, ప్రతి ఒక్క వేదిక మనకు వచ్చినప్పుడు కూడా, అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ వేదికలో ఈ యొక్క గాంజా కానీ, డ్రగ్స్ కానీ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని శాసనసభ ప్రాతిపదిక కానీ, అలాగనే రీగట్టి రవిశంకర్ గారితో ఇప్పటికి 3 సార్లు కలవడం జరిగింది. ఏ విధంగా ఈ తల్లులు బాధపడుతున్నారు, వాళ్ళ పిల్లలకి ఎలా డ్రగ్స్ అందుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. వాటిని పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే
ఎస్పీ గారి దగ్గరికి కూడా తీసుకుపోయి ఆ మదర్స్ని కూడా తీసుకుపోయి తల్లులను కూడా తీసుకుపోయి వాళ్ళు కూడా ఆ సిరంజెస్ కానీ ఆ డ్రగ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకురావడము, అది కొరియర్ ద్వారా వస్తున్నారు, ఆ పిల్లలు ఇంజెక్షన్ తీసుకుంటున్నారని ఎస్పీ గారి నోటీస్లోనే వాళ్ళు ఏడ్చుకుంటూ చెప్పడం కానీ, ఆ తర్వాత ఇక్కడ కడపలో ఏ రోజైనా కానీ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ కూటమి పార్టీకి సంబంధించిన కానీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఈ డ్రగ్స్లో అరెస్ట్ అయిన పిల్లల కోసం ఒక్క రికమెండేషన్ కూడా మన దగ్గరికి తీసుకొచ్చే యొక్క ధైర్యం ఎవరికీ లేదు. చాలా కఠినంగా ఈ యొక్క డ్రగ్స్ రహిత కడపను తయారు చేసుకోవడానికి పని చేస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క యువతకు కానీ, అలాగని యువతకే కాదు తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మన పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, కాలేజీకి ఎలా వెళ్తున్నారు, కాలేజ్ నుంచి ఎలా వస్తున్నారు, ఇంటి నుంచి లేట్ టైంలలో ఎలా వెళ్తున్నారు అనేది మనం నిఘా ఉంచుకోవాలా. అలాగనే యువతకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఈ యొక్క మంచి ప్రాయంలో మీ యొక్క ఆరోగ్యాన్ని పాడు లేపుకొని ఈ విధమైన అలవాట్లకు గురి అయితే రేపు మీ యొక్క ఫ్యూచరు, మీ యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఈ యొక్క గోల్డెన్ టైము చదువుకోవాల్సిన టైంలో, ఉద్యోగాలు సంపాదించాల్సిన టైంలో మీరు పాడు లేపుకొని ఎవరో ఒక పక్కనున్న చెడిపోయిన 2-3 ఫ్రెండ్స్ ద్వారా మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చదువుకోకుండా, ముఖ్యంగా కడపలో పేదవాళ్ళు ఎక్కువ ఉండారు, వాళ్ళు పనులకు వెళ్తూ ఏ విధమైన పెద్దల యొక్క పర్యవేక్షణ లేకుండా పోవడం వల్ల ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని వీటికి అలవాటు చేసేసి ఈ యొక్క ఇంజెక్షన్స్ ద్వారా కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఈ యొక్క ఏమంటారు పెయిన్ కిల్లర్స్ని పౌడర్ రూపంలో తీసుకోవడం కానీ, వాటి కోసం డబ్బు లేక వాళ్ళ అమ్మను నన్ను కొట్టడం కానీ, దాని మీద నేరాలు చేయడం కానీ చేస్తున్నారు. నేను ఇదే ఎలక్షన్ ముందు నేను ఒక చిన్నది యువతతో ఒక మీటింగ్ పెట్టుకుంటే మాకు ఒకటే వచ్చి అడిగారు, మాకందరికీ తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయో, మరి పోలీసు వాళ్ళకి తెలియదా అని చెప్పేసి. ఈ ప్రశ్న ప్రతి ఒక్క పోలీసు వాళ్ళని మనం వేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు అడుగుతున్నారు, స్కూల్ పిల్లలు, మాకు తెలిసినప్పుడు పోలీసు వాళ్ళకి ఎందుకు తెలియదు, అధికారులకు ఎందుకు తెలియదని చెప్పేసి. ఇంకొకరు మాట్లాడతారు పోలీసు వాళ్ళు, మాకు చెప్తే మేము అక్కడికి పోవాలంటే మాకు భయం వేస్తుందని చెప్పేసి. క్యాంపెయినింగ్లో గుర్రాలగడ్డల దగ్గర చెప్పారు, పోలీసు వాళ్ళు పిలిస్తే మేము పోలేకపోతున్నాం, మేము భయపడిపోతున్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున సమాజాన్ని చెడగొట్టేసేసి పోలీసు వాళ్ళని కాపాడాల్సిన వాళ్ళని కూడా వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితిలో ఈ యొక్క ఉన్మాదాన్ని పెంచినారు గత 5 సంవత్సరాల ప్రభుత్వము. కాబట్టి మనము మన సమాజాన్ని మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడంగానే, కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఈగల్ టీం అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసము పెద్ద ఎత్తున పోరాటాన్ని మొదలుపెట్టారు. ఎక్కడ ఎవరైనా కానీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను, చాలా మంది వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా చెప్పడానికి భయపడుతున్నారు. రేపు వాళ్ళ నుంచి దాడులు ఉంటాయని భయపడతారు. కానీ ఇలా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు, ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసేసి మీ యొక్క ఐడెంటిటీ తెలియకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేసి ఆ యొక్క పిల్లల్ని పట్టుకొనేసి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధ్వర్యంలో ఈగల్ టీమ్స్, ఎన్ఎంబిఏ, అదేవిధంగా కేర్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే భాగంగా మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కడప జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గంజాయి అమ్మినా, పంచినా, లేకపోతే దాన్ని రవాణా చేసినా అనేక రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రజలకు తెలియజేయడం, గంజాయి అమ్మకం జరిగేటటువంటి ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసి 1972 అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా దీనికి విస్తృత ప్రచారం కలిగించి ఈ యొక్క గంజాయిని నివారించడం అనేటటువంటి దాంట్లో భాగంగా ఈ యొక్క ర్యాలీని, వాకథాన్ కార్యక్రమాన్ని కోటిరెడ్డి సర్కిల్ నుంచి 7 రోడ్స్ వరకు తీసుకొని రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ, అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి, ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసి, బాధ్యత గల పౌరులందరితో కూడా కలిసి ఈ యొక్క డ్రగ్ని నిర్మూలించడము, గంజాయిని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తాము. టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాము. సీసీ కెమెరాలు, డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క గంజాయి సేవించే ప్రాంతాల్లో పహారాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే గంజాయిని సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాము. గత 6 నెలల్లోనే దాదాపు 95 కేజీల వరకు గంజాయిని పట్టుకోవడం జరిగింది. తద్వారా వాళ్లకు పీడీ యాక్ట్, తర్వాత షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుంచి మనం ఏమేం చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ జూన్ 27వ తేదీ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించడాన్ని
హర్షం వ్యక్తం చేస్తూ ఉంటాం. భారతదేశంలో చూస్తూ ఉంటాం, ఈ మధ్య గడిచిన 4-5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితిని చూసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక ఈగల్ టీంని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొని కేసులు బుక్ చేయడం, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, అదేవిధంగా యువత దాని బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగానే ఈరోజు కడప నగరంలో గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు, జిల్లా ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు, మిగతా జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా కడప నగరంలో యువతతోనే బ్రహ్మాండమైన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవద్దండి, ఇతరుల ప్రేరేపణకు గురి కావద్దండి, మోసపోవద్దండి. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. చట్టాల వల్ల మీరందరూ కూడా డ్రగ్స్ బారిన పడి ఏమవుతుందిలే, మమ్మల్ని ఎవరేం చేసుకుంటారులే అని చెప్పి ఒకవైపు మీ జీవితాలను పాడు చేసుకొని, రెండో వైపు పోలీస్ కేసుల్లో ఇరుక్కొని మీ జీవితాలు పాడు చేసుకొని అనారోగ్యం పాలై కుటుంబాలను నాశనం చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా యువతనంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు, అవగాహన కల్పిస్తున్నందుకు ముఖ్యంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. యువతకు నో డ్రగ్స్, సే నో డ్రగ్స్. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులను జైల్లో బంధించారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తోందంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్న విషయాన్ని గ్రహించాలన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 11 సంవత్సరాల మోదీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, ప్రపంచ దేశానికి మన దేశానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోందన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను మోదీ అమలు చేస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నట్లు వారు వివరించారు. అలాంటి వారి గురించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ విధించి నిన్నటితో భారతదేశంలో 50 సంవత్సరాలైన సందర్భంగా దేశం మొత్తం ఎమర్జెన్సీ విధించిన సంబంధిత విషయాలు మరియు ఆ సమయంలో భారతదేశ పౌరులు మరియు మీడియా మిత్రులు మరియు ఉన్నత పదవులు అనుభవించినటువంటి వారు కూడా ఏ బాధలు పడ్డారు అనే దాని మీద భారతీయ జనతా పార్టీ మరియు వివిధ రకాల మేధావులు మొత్తం దేశం మొత్తం జనాలకు వివరించడం జరుగుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో 1975వ సంవత్సరం ఎమర్జెన్సీ విధించినారు. దీనికి కారణం 1971లో ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చాలా వరకు అక్కడ రిగ్గింగ్ చేసి ఆమె గెలుపొందారు, అప్రజాస్వామికంగా ఆమె గెలుపొందారు అని కేసు ఫైల్ చేసిన సందర్భంలో 1975 జూన్ 25వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఆమెను ఏదైతే ఎన్నిక కాబడిందో అది ఎన్నిక చెల్లదని మరియు 6 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకూడదు, రాజకీయాలలో ఉండకూడదని ఒక తీర్పునివ్వడం జరిగింది అలహాబాద్ హైకోర్టు. ఆ సందర్భంలో ఏదైతే ఆమె రాజకీయంగా కావచ్చు, ఆమె వ్యక్తి స్వభావం కావచ్చు, ఆమె ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద అప్పటి రాష్ట్రపతిని ఒప్పించేసి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేయడం జరిగింది. అంటే
భారతదేశంలోని పౌరులకు వాళ్లకు స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోవడమే కాకుండా వాళ్ళ ప్రాథమిక హక్కులు కూడా మ్యాక్సిమము వాళ్ళ హరించుకొని పోయినాయి చేయడం జరిగింది. అంటే నిర్బంధంగా 1 కోటి మందికి పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేసి ఆమె ఎంత కఠినాత్మురాలు, ఏ విధంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచింది అనేది మనకు అర్థమవుతుంది. మైత్రి మూవీస్ పతాకంపై నిర్మించిన 8 వసంతాలు సినిమాను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిషేధించాలని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి డిమాండ్ చేశారు. ఈరోజు వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మైత్రి మూవీస్ నిర్మాతలైన నవీన్ ఎర్నేని, రవిశంకర్, డైరెక్టర్ ఫణీంద్ర సరిశెట్టిలను కలిసి 8 వసంతాల సినిమాను తీయడం జరిగిందన్నారు. బ్రాహ్మణులంటే సరస్వతి పుత్రులుగా భావించే సంస్కృతి మనదని, అయితే చిత్రంలో కాశీ లాంటి పవిత్ర క్షేత్రం సీన్ పెట్టి ఫైట్ సీన్స్ పెట్టడంతో పాటు బ్రాహ్మణుడు ముస్లిం కలిసి ఒక మహిళను రేప్ చేసే సీన్ పెట్టడం సరికాదన్నారు. అలాగే పవిత్రమైన కాశీలో ఫైట్ సీన్లకు కబేడాలు పెట్టడం శోచనీయమన్నారు. ఇలాంటి చిత్రాలు తీసి బ్రాహ్మణుల, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించరాదని, ఇలాంటి సినిమాలను ప్రభుత్వం రిలీజ్ కాకుండా చూడాలని కోరారు. 8 వసంతాల సినిమాను ఓటీటీలో రాకుండా చూడాలని కోరారు. 8 వసంతాలు తీసిన దర్శక నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రులను కోరుతున్నట్లు వారు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రాలను దెబ్బతీసే విధంగా సినిమాలు తీస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా సినిమా తీసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గారి అస్థికలు నిమజ్జనం చేయాలని వెళ్ళిన హీరోయిన్ను ఒక అడ్రస్ అడిగితే బ్రాహ్మణ యువకుని వేషంలో పెట్టి అతను అడ్రస్ చూపిస్తానని చెప్పేసి కాశీ క్షేత్రంలో కబేలా ఉన్నట్లు చూపించి కబేలా లెక్కించకపోయి రేపు చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారన్నమాట సీన్. దానికి ముస్లిం సోదరులు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ బ్రాహ్మణ మనోభావాలను, ఆత్మాభిమానాన్ని, క్షేత్ర పవిత్రతను దెబ్బతీసే విధంగా 8 వసంతాలు అనేటటువంటి ఈ మూవీలో ఈ సీన్ను ప్రమోట్ చేసినటువంటి సెన్సార్ బోర్డు వారు ఎందుకు ఈ విధంగా ఈ సీన్ తీస్తే హిందువుల మనోభావాలు కావచ్చు, బ్రాహ్మణుల మనోభావాలుగా దెబ్బతింటాయని సెన్సార్ బోర్డు ఎందుకు ఆలోచన చేయకుండా వారికి ఈ సీన్ వాళ్ళకు ఇచ్చింది? సెన్సార్ బోర్డు కట్ చేయాలి కదా. ఒక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో వర్ణాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో వైషమ్యాలు పెంచి రాష్ట్రంలో పెద్దగా అలజడులు చెలరేగడానికి ఈ సీన్ క్రియేట్ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, నారా లోకేష్ గారికి, ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి అందరికీ కూడా విన్నవిస్తున్నాం. ఈ సీను తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఉద్యమాలు చేపట్టి ఈ సినిమా హాల్లో ఎక్కడైతే ప్రదర్శన చేస్తుంటే అడ్డుకునేటట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము 26 జిల్లాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని చెప్పేసి వారికి హెచ్చరిక చేస్తున్నాం. తీసుకోండి, రేపు సీన్లు కాబట్టి ఏ సీన్లైనా పెట్టండి, చూసి వారు చూస్తారు. పవిత్రమైన కాశీ క్షేత్రం, అందులో బ్రాహ్మణుడే కావున హీరోకు కులం పెట్టలేదే, హీరోయిన్ కులం పెట్టలేదే. ఒక బ్రాహ్మణుడు రేపిస్టుగా చూపిస్తారా? క్షేత్రంలో కబేలా ఉన్నట్టు చూపిస్తారా? కబేలాలకి బ్రాహ్మణుడు పోతాడా? ఆ డైరెక్టర్కు మతి ఉండే ఈ సినిమా తీశాడా? ఈ సీన్ క్రియేట్ చేశాడా? ఫణీంద్ర గారు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీకు కూడా నిర్మాతలు అయినటువంటి ఎర్నే నవీన్ గారికి కానీ, రవిశంకర్ గారికి కానీ తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాము. ఈ సీన్ మీరు డిలీట్ చేయకపోతే ఓటీటీలో రిలీజ్ చేస్తామన్నా కూడా అడ్డుకుంటామని చెప్పేసి అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం ద్వారా తెలియజేస్తున్నాం. నమస్కారాలు. నా పేరు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థికంగా తమ తోడ్పాటును అందించింది.
గత మే 9వ తేదీన నీలం ఓబులేస్ అనే వ్యక్తి కడప నగర శివార్లలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. అయితే కళాశాల యాజమాన్యం స్పందించకపోవడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటూ మంజూరైన 4 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యుడు, బాధితుడి సతీమణి నీలం లతకు తమ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా నీలం లత, ఆమె కుటుంబ సభ్యులు మాధవిరెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ 48వ డివిజన్ ఇన్ఛార్జ్ శివారెడ్డి, శివశంకర్ రెడ్డి, నాయకులు మునయ్య, చంద్రగుప్త తదితరులు పాల్గొన్నారు. సమాజానికి తమ వంతుగా సేవలందిస్తున్న నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో కూడా తన కార్యకలాపాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని ట్రస్ట్ ప్రతినిధులు లేవాకు లక్ష్మిరెడ్డి తెలిపారు. వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కడప నగరంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను తొలగింపు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి లేవాకు నారపురెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ సంస్థ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది వేసవిలో కడప నగరంలో పెద్ద ఎత్తున చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు తమ పొలంలో పండించిన ధాన్యాన్ని రైతు కూలీలకు ఉచితంగా అందచేయడం, పేద వర్గాలకు పాదరక్షలు పంపిణీ చేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతో పాటు ఇతర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా గత వేసవిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించేలా ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లేవాకు నారపురెడ్డి కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజుకి ఈ చలివేంద్రాలు ప్రారంభించి 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ ముగింపు సభ ముగింపు పలుకుతున్నాము. ఈ రోజుకి 100 రోజులు పూర్తి చేసుకున్నారు కాబట్టి దాదాపు 20 సంవత్సరాల నుంచి కడపలో 22 చోట్ల చలివేంద్రాలు పెట్టి ఏ వీధిలో నీళ్లు లేకుంటే ఆ వీధికి నీళ్లు పోయేటట్లు వీధులకు కూడా నీళ్లు వేసి, తర్వాత ఒక ఆఫీస్ రూమ్ పెట్టుకోండి, తర్వాత మా ఇంటిమేషన్ అంటే ఏ వీధిలో నీళ్ళు లేకుంటే ఆ వీధిలో వాళ్లకు నీళ్లు లేవని మాకు ఇంటిమేషన్ ఇచ్చే అరగంటలో నీళ్లు అక్కడికి పంపించే ఏర్పాటు చేస్తూ ఉంటాం. 22 చలివేంద్రాలు కూడా 20 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ కార్యక్రమం ఎంతో ఇబ్బందిగా అనిపించినా, అంటే రోజుకు 20 బాణలు, 20 మూకట్లు, 20 గ్లాసులు పోతా అన్నా కూడా దాన్ని రాత్రి తీసిపోతారు, పొద్దున్నే మళ్ళా దాంట్లో ఏర్పాటు చేయడము, దాంట్పైన మనుషులు దానిపైన టైం ఇన్వెస్ట్ చేస్తూ శ్రమ అనుకోకుండా అట్లే కొనసాగిస్తూ ఉన్నాము. ఇది కేవలము ఊటుకు నారపురెడ్డి ఎక్స్ సర్పంచ్ వారి జ్ఞాపకార్థం పెట్టడం జరిగింది. అలాగే ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. అంతే తప్ప ఏ స్వార్థము ఆశించి కానీ, ఏ పదవి కానీ, ఏ ఒక్కరి దగ్గర 1 రూపాయి తీసుకోవడం కానీ, ఏ ఒక్క ఫండ్స్ తీసుకోవడం కానీ జరగదు. మా సొంత డబ్బులతోనే మేము చేస్తూ ఉంటాము. దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకునేది. ఇంకా దేవుడు దయ తెలిస్తే ఇంకా మంచి పనులు చేయాలని, ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని, ఈ కడప పట్టిన ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా ప్రజలు కూడా ఇట్లా మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు లేవాకు నితీష్ కుమార్ రెడ్డి, లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ని. ఈరోజు మన చలివేంద్రాలు 100 రోజులు ముగించుకున్నాయి. ఇలాగనే ప్రతి సంవత్సరం మనము 100 రోజులు పూర్తి కార్యక్రమాన్ని మనం చేసినట్లుగానే ఈరోజు అలా చేస్తున్నాము. ఇది మొట్టమొదటిగా 2007లో ఒక చలివేంద్రంతో మొదలయ్యి ఈరోజు ఇలా 22, 23 చలివేంద్రాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో కడప ప్రజలందరూ కూడా చలివేంద్రాలను మంచిగా 2005 నుంచి మనము స్టార్ట్ చేశాము. ముఖ్యంగా కడప ప్రజలందరూ కూడా ఈ చలివేంద్రాలను చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. మనకు తెలుసు బయట ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుందో. సో అలాగా మేము ప్రతి ఒక్కరికి ఇట్లా సేవ చేయాలన్న ఒక దృక్పథంతో మేము ఈరోజు ఈ చలివేంద్రం పెట్టాము. కావున కడప ప్రజలకు అందరికీ పేరున ఈ చలివేంద్రం వాడుకున్నందుకు కూడా మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే కడప మున్సిపల్ కార్పొరేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
అలాగే దీనికి ముఖ్యంగా మా నాన్న లేవాకు లక్ష్మీరెడ్డి గారి కష్టమే ఇందులో అంతా కూడా. ఆయన మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆయన సొంత పనులన్నీ పక్కన పెట్టేసి ట్రాక్టర్ ఎన్ని గంటలకు వెళ్తుంది, వాటర్ కరెక్ట్గా ఉందా లేదా, మూగట్లు కరెక్ట్గా ఉందా లేదా మనకు తెలుసు. ఒక రోజుకు 6-7 వేలు ఖర్చు లేనిది ఇది నడచదు ఒక చలవేంద్రము. సో అలాగా ఏ రోజు పోయినా ఒక ట్రాక్టర్ నిండా ప్రతిరోజు బాణాలు పెట్టడము. సో ఎంతో సమయస్ఫూర్తిగా ఎంతో కష్టపడి నాన్న ఎంతో ఇష్టపడి దీన్ని ఈ చలవేంద్రాలను ఇంత దిగ్విజయంగా మనం చేశాము. చాలామంది చలవేంద్రాలు పెట్టారు కానీ 2 రోజులకు 3 రోజులకు దాన్ని మెయింటెనెన్స్ చేయలేక వదిలేస్తారు. అలాంటిది గత దగ్గర 20 ఏళ్ళ నుంచి కూడా నాన్న ఈ విధంగా చేయడం చాలా ఆనందదాయకం. అది మా అబ్బా లేవాకు నారపరెడ్డి గారు పేరు 10 మందికి చిరస్థాయి నిలబడాలి, అలాగే 10 మంది ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇది చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము ఎన్ని చేసినా కూడా మాకు తోడు నీడగా మా మహేష్ బాబాయ్ కానీ, తర్వాత మా సీను కానీ, మా శివ కానీ, వీళ్ళ ముగ్గురు అహర్నిశలు మాకు కష్టపడుతూ దీన్ని విజయవంతం చేశారు. దానికి కావున వాళ్ళకు కూడా మేము పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు గుంటి నాగేంద్ర భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి అటు పార్టీకి ఇటు ప్రజలకు తమ వంతుగా సేవలు అందించాలని నగర మేయర్ సురేష్ బాబు ఆకాంక్షించారు. కడప నగరం ఎర్రముకపల్లెలోని గుంటి నాగేంద్ర స్వగృహంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేయడంతో పాటు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అనంతరం మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ గుంటి నాగేంద్ర పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వైసీపీ బలోపేతానికి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆయన తన పనితీరు కారణంగా నేడు యువజన విభాగం నగర అధ్యక్షుడిగా ఎంపికై సేవలందిస్తున్నారన్నారు. నాగేంద్ర ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ తమ సేవలను విస్తృతం చేయాలని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. చూడాలా చెప్పాలి సైడ్కి రా ఇట్లా వస్తాను కెమెరా ఇది. స్వీట్ లేకుండా తిన్నాడు ఊరికి అర్థం ఇంకోటి పోండా ఇది అయిపోతే మేము ముందు అయిపోయిందా అయిపోయిందా ఈరోజు మా వైఎస్ఆర్ యువజన నగర అధ్యక్షుడంటి గుంటి నాగేంద్ర జన్మదినం సందర్భంగా ఈరోజు యువత అతని జన్మదిన రోజున పురస్కరించుకొని కడప నగరంలో అన్ని డివిజన్స్ అధ్యక్షులు ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, పేదలకి పాలు, బ్రెడ్, మానసిక వికలాంగులకి చేయడం ఎంతో సంతోషం. నిజంగా గుంటి నాగేంద్ర మా నగర అధ్యక్షుడైనప్పటి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ అంచెలంచెలుగా ఎదగడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా అతను ఇంకా పార్టీకి కష్టపడి ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని, మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని, ఇలాంటి జన్మదిన సందర్భాలు ఎన్నో జరపాలని, ఎంతో మందికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగేంద్రకి మరొకరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ర్యాలీలో జిల్లా ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు జిల్లా అధికారుల పిలుపు.
మైత్రి మూవీస్ పతాకంపై తీసిన 8 వసంతాలు సినిమాను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిషేధించాలి. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి డిమాండ్. విద్యుత్ షాక్తో మృతి చెందిన కుటుంబానికి అండగా నిలబడిన కూటమి ప్రభుత్వం. బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల చెక్కును అందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.